ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కాకినాడ నగరంలో అనుమతి లేని ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ కల్లా ఫ్లెక్సీ ఫ్రీ సిటీగా కాకినాడ నగరాన్ని తీర్చిదిద్దడం జరుగుతుందని కమిషనర్ భావన పేర్కొన్నారు. స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక వెంకటనగర్లోని సురేష్ చికెన్ సెంటర్ నుంచి సాయిబాబా ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కమిషనర్ భావన ర్యాలీని ప్రారంభించి మాట్లాడుతూ నగరపాలక సంస్థ అనుమతి లేని ఫ్లెక్సీలన్నింటినీ తక్షణమే తొలగించాలని టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ఆదేశించారు. అనుమతి లేని ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోల్డింగ్లను తొలగించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కోరారు. అనుమతి లేని ఫ్లెక్సీలను తొలగించడం ద్వారా సెప్టెంబర్ నాటికల్లా కాకినాడకు ఫ్లెక్సీ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నగర సుందరీకరణను దృష్టిలో ఉంచుకుని ఆయా వ్యాపార సంస్థలు నగరపాలక సంస్థకు సహకరించి అనుమతి లేని ఫ్లెక్సీలను స్వచ్ఛందంగా తొలగించాలని కోరారు. అలా తొలగించని పక్షంలో నగరపాలక సంస్థ తరపున తొలగించి వాటిని ఏర్పాటు చేసిన సంస్థలపై తగిన చర్య తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా అనుమతి లేని ఫ్లెక్సీల తొలగింపు ప్రక్రియను ఆమె స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, ఏసీపీ నాగశాస్త్రులు, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, పలువురు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, సచివాలయ ఉద్యోగులున్నారు. told to clear flexis, unauthorized flexis which are not authorized, any advertisement which is not authorized by KMC. So we have chosen this 1 kilometer stretch and that we are removing, and we are going on a drive now for next 4 to 5 weeks. We will make Kakinada a flexi free city where no unauthorized flexi will be permitted at all. This applies to all the flexis which have not taken permission from KMC. In a drive mode, like 4 to 5 weeks by September end,